కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సమగ్రంగా అమలు చేయలేదని బుచ్చిరెడ్డిపాలెం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు చెర్లో సతీష్ మండిపడ్డారు. ఆ పార్టీ తలపెట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ విగ్రహం కూడలి నుండి చెన్నూరు రోడ్డు మీదుగా ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం బెజవాడ గోపాల్రెడ్డి పార్కు వద్ద టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దగ్ధం చేశారు. అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదాన్ని నిజం చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులను నిలువునా ముంచిందని ఎద్దేవా చేశారు. బాబు షూరిటీ, బాబు షూరిటీ, బాబు షూరిటీ. నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వద్దలాలి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వద్దలాలి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మీడియా మిత్రులకు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన మాజీ మంత్రి వర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి మండలాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదాన్ని నిజం చేసుకున్నారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు 2 సంవత్సరాల నుంచి. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతి నెల పెన్షన్లు రిలీజ్ చేస్తున్నాడు. ఈ రోజుకి 2 సంవత్సరాలు అయినా కానీ ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఈ గవర్నమెంట్లో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఆ డెవలప్మెంట్ ఏడుందని అడిగారు. ప్రతి విలేజ్కి పోతే విలేజ్లో ఉండే హెల్త్ క్లినిక్ అయితే ఏమి, రైతు భరోసా కేంద్రం అయితే ఏమి, కూతవేట్లో ఉండే సచివాలయం అయితే ఏమి కనపడడం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా బుచ్చి మండలంలో సెంట్రల్ లైటింగ్, తర్వాత వచ్చి బైపాస్ అంబేద్కర్ బొమ్మ కాడి నుంచి ఆంజనేయ స్వామి దాకా 1 కోటి రూపాయలతో సీసీ రోడ్ వేసింది ఏ గవర్నమెంట్ జరిగిందని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా పెన్షన్లు, పాత పెన్షన్లే వికలాంగులు చాలా మంది సర్టిఫికేట్స్ లేవని చెప్పి ఏరియా వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్లు ఇచ్చి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే అన్ని డెవలప్మెంట్లు, సంక్షేమ పథకాలు ఏవి ఆగవని తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. నిస్వార్థ ప్రజాసేవకుడు, ప్రజల మనిషి, మా ప్రియతమ నాయకులు, కావలి మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కావలి పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఈతముక్కల చందు, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు.